నమస్తే, వెల్కమ్ టు అభినవ్ భారత్ తెలుగు 360కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. బీజేపీలో అవినీతి పరులకు స్థానం లేదు, కవితను పార్టీలోకి తీసుకోము, రామచంద్రరావు స్పష్టం. పవన్ ఉప్పు కారం తినటం మానేశారా? డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పై బొత్స హాట్ కామెంట్స్. విద్యారంగ సమస్యలను వెంటనే పరిష్కారం చేయాలని ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో ఒంగోలులో సైకిల్ ర్యాలీ. లేని స్కామ్పై విషపురాతలు, కట్టుకథలు. కూటమి ప్రభుత్వంపై సజ్జల రామకృష్ణారెడ్డి అటాక్. ఇక వివరాల్లోకి వెళ్తే, రాష్ట్రంలో ఇసుక కొరత లేకుండా ప్రభుత్వం పకడ్బందీ చర్యలు తీసుకుంటున్నప్పటికీ ఇసుక కొరత ఉందని, కూటమి ప్రభుత్వం అధిక ధరకు అమ్ముతుందని వైసీపీ నాయకులు, వారి అనుకూల మీడియా తప్పుడు వార్తలను సృష్టిస్తుందని టీడీపీ ఎమ్మెల్సీ భూమిరెడ్డి రామ్ గోపాల్ అన్నారు. వైసీపీ నాయకులకు సవాల్ చేస్తున్నానని, ఇసుక లభ్యత ఉన్న ప్రాంతాలకు వెళ్లి అక్కడ ఉన్న పరిస్థితిని పరిశీలించి బహిరంగ చర్చకు సిద్ధమని తెలిపారు. వైసీపీ ప్రభుత్వంలో భారీగా ఇసుక దోపిడీ జరిగిందని, ఇసుకను ఒక ఆదాయ వనరుగా మార్చారని ఆరోపించారు. ఇది రాష్ట్ర ప్రజలందరికీ తెలుసన్నారు. రాష్ట్రంలో ఎవరికి కూడా ఇసుక కొరత లేకోకుండా రాష్ట్ర ప్రభుత్వం పకడ్బందీ చర్యలు తీసుకున్నప్పటికీ రాష్ట్రంలో ఇసుక కొరత అధికంగా ఉంది, ప్రజలకు అధిక ధరకు అందుతా ఉందని చెప్పి వైఎస్ఆర్సీపీ నాయకులు, అదేవిధంగా వారి అనుకూల మీడియాలో వ్యతిరేక వార్తలు రాయించడం జరుగుతోంది. ఈ సందర్భంగా వైఎస్ఆర్సీపీ నాయకులకు, ఆయనకు ఒత్తాసు పలుకుతున్న మీడియా వారికి సవాల్ చేస్తా ఉన్నా. రాష్ట్రంలో ఉన్న అన్ని మండలాలకు పోదాం, అన్ని ప్రాంతాలకు పోదాం, అన్ని నదీ పరివాహక ప్రాంతాలు, ఇసుక లభ్యత ఉండే అన్ని నదులు, వంకలు, వాగుల దగ్గరికి పోదాం. ఎక్కడైనా సరే ప్రభుత్వం నిర్దేశించిన ధరకు ఇసుక అమ్ముతున్నారా, లేకపోతే అత్యధిక ధరకు అమ్ముతున్నారా? అంతేకాకుండా గ్రామాలలో అందరికీ తక్కువ ధరకు నాణ్యమైన ఇసుక లభ్యం అవుతుందా లేదా, లేకపోతే అధిక ధరలకు ప్రజలు కొంటున్నారనే దానిపైన బహిరంగంగా చర్చించేదానికి మేము సిద్ధంగా ఉన్నాం. మీరు సమయం చెప్పినా సరే, మేము సమయం చెప్పినా సరే, మేము చెప్పేదానికి కూడా సిద్ధంగా ఉన్నాం. అలా కాకుండా ఇష్టానుసారంగా, అంటే మీ ప్రభుత్వ హయాంలో ఇసుక ద్వారా వేల కోట్ల రూపాయలు దోపిడీ చేసుకోవడం జరిగింది. ఈరోజు గతంలో ఒక లారీ ఇసుక కావాలంటే 40,000 నుంచి 1,00,000 రూపాయలకు మీరు అమ్ముకొని దాంట్లో కోట్లు ఆర్జించడం జరిగింది. గతంలో పెద్దలు కూడా సామెత ఊరికే చెప్పలేదు, ఇసుక నుంచి తైలము తీయవచ్చు అనేది. ఇసుక కూడా ఒక పెద్ద ఆదాయ వనరుగా మీరు పెట్టుకొని నెలకు ఆ పార్టీ ముఖ్య నేతకే నెలకు 120 కోట్ల రూపాయలు సంబంధిత కాంట్రాక్టరు ప్రతి నెల 5వ తేదీ లోపల చేర్చేవారనే విషయం నగ్న సత్యం. ఇది ఈ రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు, మీకు తెలుసు, తీసుకున్న మీకు తెలుసు, మాకు కూడా తెలుసు. అలాంటి వారు ఈరోజు ఎక్కడ కూడా ముఖ్యమంత్రి గారు అత్యంత ప్రతి నెల ప్రతి క్షణం దాని మీద ఎప్పుడు కూడా రివ్యూ చేస్తూ ఎక్కడ కూడా ఇసుక అక్రమాలు జరగకోకుండా పకడ్బందీ చర్యలు తీసుకోవడం జరిగింది. కేవలం మీ కళ్ళకు మాత్రమే ఇసుక దొరకడం లేదని చెప్పి మాట్లాడుతున్నారు. ఈ రాష్ట్రంలో అనేక ప్రాంతాల్లో మీరు వెరిఫై చేయండి ఎవరైనా సరే. బీజేపీలో అవినీతి పరులకు స్థానం లేదని, కవితను పార్టీలోకి తీసుకోబోమని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు స్పష్టం చేశారు. గబ్బర్ సింగ్ ట్యాక్స్ అన్న వారి తలలో మెదడు లేదని మండిపడ్డారు. కాంగ్రెస్, బీఆర్ఎస్ ఒకటే అని, ఆ రెండు పార్టీలు అన్నదమ్ములు అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించి కేవలం బ్యారేజీలపైనే కాదు, మొత్తం ప్రాజెక్టు మీద సిబిఐ విచారణ జరపాలన్నారు. ఈ అంశంలో కాంగ్రెస్, బీఆర్ఎస్లు కుమ్మక్కయ్యాయని ఆరోపించారు. కవిత గురించి ఎక్కువగా ఆలోచించొద్దని తెలిపారు. ఏ అవినీతి పరులకైనా సరే మా పార్టీలో స్థానం లేదు. అది కవిత కానీ, బబిత కానీ. కేంద్ర ప్రభుత్వానికి జీఎస్టీ నరేంద్ర మోదీ గారి ప్రభుత్వం తీసుకొని ఈరోజు మొత్తం చాలా వర్గాలకు ఊరట వచ్చింది. ధరలు తగ్గుతున్నాయి, అత్యవసర ధరలు తగ్గుతున్నాయి. కూరలు, నూనె, పాలు సామాగ్రిలు ఇవన్నీ కూడా తక్కువ ధరలు వస్తున్నాయి. ఒక మంచి నిర్ణయం ఇది. అంటే ప్రపంచంలో టారిఫ్, మన యుఎస్ టారిఫ్ పెట్టిన తర్వాత చాలామందికి భయం వేసింది. అబ్బో ఇక భారతదేశంలో ఏమవుతుందో,
రేట్లు పెరుగుతాయో అమెరికా వాడు ట్యాక్స్ చేస్తుండో, మేము అమెరికా మీద రష్యా మీద డిపెండ్ అయ్యే దేశం కాదు. ఇది స్వాభిమానంతో ఆత్మనిర్భర భారత్, ఇప్పుడు ఆత్మనిర్భర వికసిత్ భారత్. మీరు ఏ టారిఫ్ పెట్టినా మా రేట్లు మేము తగ్గించుకుంటున్నాం. ఆ ధైర్యం ఏ దేశం, ఏ ప్రపంచంలో ఏ దేశానికి లేదు. ఈరోజు అన్ని దేశాలు భయపడతా ఉన్నాయి ఈ టారిఫ్స్తోని. కానీ మేము మాత్రం తగ్గించి ఈరోజు భారత ప్రభుత్వం ఈరోజు మేడ్ ఇన్ ఇండియా, మేక్ ఇన్ ఇండియా అనేటటువంటి కాన్సెప్ట్ని ముందు తీసుకువచ్చి 28% నుంచి దాదాపు 18% దాకా జిఎస్టీని మేము తగ్గించినాం. చాలా ప్రోడక్ట్లు 12 నుంచి 5 తీసుకొచ్చిపోయినాం. 5% ఉన్నటువంటి జిఎస్టీని 0% చేసినాం. ఈ ధైర్యము కేవలం మోదీ గారి యొక్క ప్రభుత్వానికి ఉంది. దీంతో ప్రజలకు మంచి జరుగుతుందని చెప్పేసి నేను అందరూ కూడా భావిస్తున్నాను. రాష్ట్రంలో ఉన్న రైతుల అకౌంట్లలో అన్నదాత సుఖీభవ డబ్బులు పడి రైతాంగం సంతోషంగా ఉండటం నచ్చకే వైసీపీ రాక్షసముఖ లేని సమస్యను సృష్టించి చూపిస్తోందని చైర్మన్ నీలయపాలెం విజయ్ ఆరోపించారు. రాష్ట్ర రైతాంగానికి కావలసినంత యూరియా అందుబాటులో ఉందని తెలిపారు. రైతులకు ఎంత యూరియా కావాలో అంతకన్నా ఎక్కువ యూరియానే వాడేశామని చెప్పారు. ఇంకా రాష్ట్రంలో బఫర్ స్టాక్ ఉందని, ఇంకా కేంద్రం నుంచి రావాల్సిన యూరియా బాకీ ఉందని తెలిపారు. ఖరీఫ్ మొదలైంది, రైతులు పొలాలకు పోతున్నారు, అందరూ సంతోషంతో ఉన్నారు. వాళ్ళందరికీ గత వారమే రైతు అకౌంట్లో అన్నదాత సుఖీభవ డబ్బులు పడ్డాయి. ప్రతి రైతు ఆనందంగా ఉన్నారు, హ్యాపీగా ఉన్నారు, సంతోషంగా ఉన్నారు. ఏ రకమైన సమస్యలు లేవు, అందరూ బాగున్నారు. కానీ అందరూ బాగున్నట్టు అనిపిస్తే వైసీపీకి ఎప్పుడు నచ్చదు కదా. సో మా వైసీపీ రాక్షస ముఖకి ఎప్పుడు ఏదో ఒక సమస్య ఉన్నట్టు సృష్టించాలి. ఒకవేళ సమస్య లేకపోయినా కూడా ఆ సమస్యని ఏమంటారు, ఎక్కడెక్కడో చిన్న పల్లెటూరులో ఏదో చిన్న సమస్య వస్తే దాన్ని మొత్తం చేసి భూగోళం అంతా ఈ సమస్యతో నిండిపోయింది అన్నట్టు చూపించడమే మన వైసీపీ పని. అలా చాలా చేస్తోంది. అమరావతి మునిగిపోయిందని చెప్పారు, రకరకాలుగా చెప్తూ వచ్చారు. కొత్తగా ఇవ్వాల్సిందేమంటే యూరియా గురించి ఉన్నది లేనట్టు ఏమని ప్రచారం చేయడం. సరే, యూరియా ఏమో అక్కడ కొల్లబోతోంది, మొత్తం వీధుల్లో దాన్ని పడేసేంత ఉంది అని నేను ఇప్పుడు చెప్పలేదు. కానీ ఈరోజు రైతుకి ఎంత కావాలో అంత యూరియా ఆంధ్రప్రదేశ్లో ఉంది. ఈ విషయంలో ఎటువంటి సందిగ్ధాలకు తావులేదు. ఏమంటే ఎంతెంత యూరియా మనకు కావాలో, మన ఖరీఫ్ ఈ రోజుకి ఎంత యూరియా కావాలో అంతకంటే ఎక్కువ యూరియానే మనం ఇప్పటికి వాడేసాము. ప్లస్ ఇది కాకుండా మన దగ్గర దాదాపు 94,892 టన్నులు నిన్న సాయంత్రానికి మన దగ్గర బఫర్ స్టాక్ ఉంది. ఇది కాకుండా ఇంకా 53,000 టన్నులు కేంద్రం నుంచి దాదాపు వచ్చి పోర్ట్లోకి చేరుతోంది. సో ఇంత ఉన్నప్పుడు అసలు ఈ యూరియా సమస్య ఏంటి, ఎందుకు వచ్చింది, అసలు సమస్య ఉన్నట్టు ఎందుకు కనపడుతోంది, ఏంది అసలు ఈ విషయం? ఒకసారి ఈ యూరియా గురించి చూస్తే ఇప్పుడు నేను చెప్పినట్టు ఈ రోజుకి సెప్టెంబర్ 4వ తేదీకి మన దగ్గర అంటే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రకరకాల స్టాక్ పాయింట్స్లో, పోర్టుల్లో, దాని ట్రాన్స్పోర్ట్లో అంతా కలిపి 94,892 టన్నుల యూరియా మన దగ్గర ఇంకా వాడకుండా, అంటే రైతులకు సప్లై కాకుండా ఉన్న యూరియా 94,000 టన్నులు ఉంది. ఇది కాకుండా వితిన్ 2 or 3 డేస్లో మన యొక్క కాకినాడ, దాని కృష్ణపట్నం ఇట్లాంటి పోర్టులకి 53,000 టన్నుల యూరియా చేరబోతోంది. భీమ్ కంపెనీకి అసలు బ్యాంక్ అకౌంటే లేదని, బ్యాంక్ అకౌంట్ లేని కంపెనీ ద్వారా డబ్బులు ఎలా ట్రాన్సాక్షన్ జరుగుతాయంటూ వైఎస్ఆర్సీపీ రాష్ట్ర కోఆర్డినేటర్ సజ్జల రామకృష్ణారెడ్డి ప్రశ్నించారు. శుక్రవారం ఆయన వైఎస్ఆర్సీపీ కేంద్ర కార్యాలయంలో మీడియా సమావేశంలో మాట్లాడుతూ, మా హయాంలో పేపర్ల కోసం కథలు సృష్టించలేదన్నారు. లేని స్కామ్ మీద ప్రజల్లో విషం నింపాలని చంద్రబాబు చూస్తున్నారని, అందులో భాగంగానే రోజువారీ విషపు కథలు ప్రచురిస్తున్నారంటూ సజ్జల దుయ్యబట్టారు. ఈరోజు ఏదైతే వాళ్ళు మెన్షన్ చేసిన సమ్ భీమ్ ఏదో కంపెనీ అన్నారు, ఆ కంపెనీకి అసలు అకౌంట్ అనేది లేదు, బ్యాంక్ అకౌంట్ లేదు, బ్యాంక్ అకౌంటే లేదు, ట్రాన్సాక్షన్స్ నీల్. దట్ వాజ్ అన్ ఇంటెన్షన్. యాక్టివిటీ ఏదైనా చేయాలనుకొని కంపెనీ ఫామ్ చేశారు తప్ప ఎలాంటి యాక్టివిటీ లేదు. యాక్టివిటీ లేని దాంట్లో ఈనాడులో రాసిన దాని ప్రకారం లిక్కర్ దీనికి సంబంధించిన అమౌంట్స్ అన్నీ కూడా దీని ద్వారా రూట్ త్రూ చేసినట్టు నిర్ధారించుకున్నారు ప్రాథమికంగా అని రాశారు. నేను చదివినంత వరకు అకౌంట్ లేని దాని ద్వారా, కంపెనీ ద్వారా ఎట్లా లిక్కర్ స్కామ్ అనబడే వీళ్ళంటున్న స్కామ్ అంటూ ఉంటే దాంట్లో నుంచి ఎటు రూట్ త్రూ చేస్తారనేది అది సింపుల్ లాజిక్. అది ఆ మాత్రం కూడా వాళ్ళు అసర్ట్ చేసుకుని రాసేముందని వీడు అనుకోలే,
సిట్ వాళ్ళకు సంబంధించినంతవరకు ఎవరైతే వాళ్ళు అధికారులుగా చెప్పుకునే వాళ్ళు ప్రభుత్వ అధికారులు వాళ్ళైనా ఇన్ఫర్మేషన్ ఇచ్చేప్పుడు ఈ క్వశ్చన్ వెరిఫై చేసుకోకుండా ఇచ్చారా అది తెలియట్లా. ముందు ఇంత బురద వేసేస్తే ఆ తర్వాత వాళ్ళే దాన్ని ఇది చేస్తారు, జనంకైతే ఒక ఇంప్రెషన్ పడుతుంది అనే ఉద్దేశంతో అది లీక్ ఇచ్చినట్టున్నారు. సరే, ఎలాగో సందర్భం వచ్చింది కాబట్టి చెప్తున్నాను. సిట్కి సంబంధించినంత వరకు అది చేయాల్సిన పని, లిక్కర్ దాంట్లో స్కామ్ ఉంటే ఎక్కడ ఉంటుంది? ఆరిజిన్ ఈజ్ కార్పొరేషన్ లెవెల్లో ఉండాలి, పాలసీ లెవెల్లో ఉండాలి. గవర్నమెంట్ కానీ ఏదైనా ఉంది అనుకుంటే పాలసీ లెవెల్లో ఎక్కడా లేదనేది వాళ్లకు తెలుస్తుంది. ఎందుకంటే ఓపెన్ ట్రాన్స్పరెంట్గా గవర్నమెంట్ షాప్స్ మాత్రమే పెట్టారు. ప్రైవేట్ వాళ్ళకి ఎక్కడా బెనిఫిట్ చేయలే, ఇప్పుడు చేస్తున్నట్టు. సిండికేట్లకు ఎక్కడా బెనిఫిట్ చేయలే, డిస్టిలరీలకు బెనిఫిట్ చేయలే. కొన్ని వాల్యూమ్స్ పెంచి డిస్టిలరీలకు బెనిఫిట్ చేయలే, రేట్లు తగ్గించో లేదా ఇంకేదైనా చేసి ఇది బయట నుంచి వచ్చే లిక్కర్ని అలౌ చేసో అది చేయలేదు, రెవెన్యూ తగ్గలేదు. సో గవర్నమెంట్ పాలసీ రీత్యా ఎక్కడ స్కామ్ అని చెప్పలేకపోయారు. రెండవది, ఎక్కడైనా కార్పొరేషన్ లెవెల్లో ఇంకోటి అయితే అక్కడ ఇన్వెస్టిగేషన్ జరగాల. డిస్టిలరీలో ఏదైనా జరిగితే అవి క్యాప్టివ్ ఇవే, అవి సంబంధం లేని ఏదో కూరగాయల మార్కెట్లో ఆ రోజు కొనుక్కొచ్చి పెట్టేవి కాదు. వాటికి అలొకేషన్ జరిగినా, పర్చేజ్ చేసినా ఎవ్రీథింగ్ ఈజ్ కంట్రోల్డ్. ఆ డిస్టిలరీ కూడా ఎవరి అన్ని ప్యానల్ అయినవే, కొన్ని అక్కడన్నా ఇన్వెస్టిగేషన్ జరగాలి. విద్యారంగ సమస్యలను వెంటనే పరిష్కారం చేయాలని ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో సైకిల్ ర్యాలీ నిర్వహించి ఒంగోలు కలెక్టర్ కార్యాలయం ఎదుట ధర్నా చేపట్టారు. ప్రకాశం జిల్లా పట్ల పాలకులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని, జిల్లాలో ఒక్క యూనివర్సిటీ కూడా లేదని అన్నారు. జిల్లా వ్యాప్తంగా జూనియర్ కాలేజీలు, హాస్టళ్లు సంక్షోభంలో పడ్డాయని తెలిపారు. పీజీ చదివే విద్యార్థులకు రియంబర్స్మెంట్ రద్దు చేసిన కారణంగా చాలా మంది విద్యార్థులు విద్యకు దూరమవుతున్నారని అన్నారు. విద్యారంగ సమస్యలను తొందరగా పరిష్కరించకపోతే పెద్ద ఎత్తున పోరాటం చేస్తామని అంటున్న ఎస్ఎఫ్ఐ నాయకులతో మా ప్రతినిధి శ్రీనివాస్ ఫేస్ టు ఫేస్. చెప్పండి, ఏంటి అసలు ఎస్ఎఫ్ఐ యూనియన్ గా మీరు అసలు ఎట్లా ఫైట్ చేస్తున్నారు? ఏం కావాలని మీరు స్టూడెంట్ కి ఎట్లా న్యాయం చేస్తారు? మరి ఇప్పటికి పెద్ద మొత్తంలో ర్యాలీ చేస్తూ ధర్నాలు చేస్తున్నారు, ఉద్దేశం ఏంటి అసలు? ముఖ్యంగా ఈ యొక్క విద్యా పరిరక్షణ సైకిల్ యాత్రని ఆగస్టు 25 నుంచి నిర్వహిస్తున్నాము. ఆగస్టు 25 నుంచి సెప్టెంబర్ 4 వరకు నిర్వహిస్తున్నాం. ఈ యాత్ర ముగింపు సందర్భంగా కలెక్టర్ గారి దగ్గరికి వచ్చి అర్జీ చేద్దాం అనుకున్నాము. మేము ఈ యాత్రలో గమనించిన ఏంటి ఈ అంశాలు ముఖ్యంగా చూసుకుంటే మన ప్రకాశం జిల్లా వెనకబడిపోయిన జిల్లాని కేంద్ర ప్రభుత్వం గుర్తించింది. అయినప్పటికీ మన పాలకులు మన విద్యారంగం పట్ల చాలా చిన్నచూపు చూస్తున్నారు. అసలు విద్యారంగాన్ని పట్టించుకోవట్లేదు. 4 ఏళ్ళు అవుతుంది మనకి ఆంధ్రప్రదేశ్ యూనివర్సిటీ ఇచ్చి, ఇప్పటికీ దాని బిల్డింగ్ పూర్తి కాలేదు. అలాగే మార్కాపురంలో ఉన్న మెడికల్ కాలేజీ కట్టడం 70% పూర్తయినా కానీ దాన్ని ఇంకా ఆపేసి అంతే ఇప్పుడు ప్రైవేట్లకి ఇద్దామని ఆలోచన చేస్తూ ఉన్నారు. అలా చూసుకుంటా ఉంటే ఎన్నో సమస్యలు, మా దర్శిలో సొంత భవనం లేదు డిగ్రీకి, ఒంగోలు జూనియర్ కాలేజ్ కూడా అదే పరిస్థితి. 4 గదుల జూనియర్ కాలేజ్ నడుస్తుంది. చూసుకుంటా ఉంటే అనేక సమస్యలు. విద్యార్థులకి సొంత భవనాలు లేవు, హాస్టల్లో మెస్ ఛార్జీలు పెరగవు. ఎప్పుడు 4 ఏళ్ల క్రితం మెస్ ఛార్జీలు పెంచారు. ఇప్పటికీ చూసుకుంటే అదే 1600 నెలకి. మనం 3000 పెంచాలని డిమాండ్ పెట్టినాము. ఇంకో మెయిన్ విషయం, మన రైట్ టు ఎడ్యుకేషన్ కింద రాజ్యాంగంలో ఎల్కేజీ నుంచి పీజీ వరకు చదువుకునే హక్కు రాజ్యాంగం మనకిచ్చింది. కానీ ప్రభుత్వాలు ఏం చేస్తున్నాయంటే జీవో నెంబర్ 77 తీసుకొచ్చి పీజీ మీరు డబ్బులుంటే చదువుకోండి లేకపోతే లేదు అన్నట్టు వ్యవహరిస్తుంది. ఆ జీవో నెంబర్ 77 రద్దు చేసి పీజీ విద్యార్థులకు కూడా స్కాలర్షిప్ వచ్చేలాగా వాళ్ళు కూడా చదువుకునే, ఒక పీజీ చేస్తేనే ఏ ఉద్యోగమైనా రావడానికి అర్హులు, అనర్హత చేసి డబ్బులుంటే చదువుకోండి అంటున్నారు. అప్పుడు చూసుకుంటే చదువుకోవడం అంటారు, కానీ ఇప్పుడు చదువు కొనడం అనేలా ప్రవర్తిస్తున్నారు. ఒక ప్రాంతంలో చూసుకుంటే గవర్నమెంట్ ప్రభుత్వ విద్యా సంస్థల కంటే ప్రైవేట్ విద్యా సంస్థలు ఎక్కువ ఉంటున్నాయి. సుమారు చూసుకుంటే ఒంగోలులో 10 గవర్నమెంట్ స్కూల్స్ ఉంటే 90 ప్రైవేట్ స్కూల్స్ ఉన్నాయి. చూసుకుంటే అలా ప్రైవేటీకరణ పోషిస్తుంది. ప్రభుత్వ విద్యా సంస్థలు తగ్గించుకుంటూ వస్తుంది. మార్కాపురంలో ఇంటర్మీడియట్ డిగ్రీ కాలేజీలు లేవు, గిద్దలూరులోని అదే పరిస్థితి. ఇలాంటి పరిస్థితులు ఉన్నప్పుడు కానీ గవర్నమెంట్ ఏమో ఓదర్లో కొట్టుకుంటుంది. మా ప్రభుత్వం వచ్చిన మాది మంచి ప్రభుత్వం, విద్యారంగంలో ఎలాంటి సమస్యలు లేవు, దేశంలోనే 10వ స్థాయికి తొందరలోనే వెళ్తుంది విద్యారంగంలో అని ఓదర్లో కొట్టుకుంటూ ఉన్నారు. అసలు విషయం ఏంటంటే మేము యాత్ర సందర్భంగా చూస్తే సొంత హాస్టళ్ళకి సొంతగా భవనాలు లేవు, అందులోనే ఉన్న హాస్టళ్ళకి ప్రహరీ గోడలు లేవు. గర్ల్స్ హై స్కూల్లో 1500 మంది, బాయ్స్ స్కూల్లో 1300 మంది విద్యార్థులు ఉన్నారు. అలాంటి చోట ఒక సంవత్సరానికి 500-600 మంది 10th క్లాస్ చదివి అయిపోతుంది. వాళ్ళు చదువుకోవడానికి ప్రభుత్వ ఇంటర్ కాలేజ్ లేదు, ప్రభుత్వ డిగ్రీ కాలేజ్ లేదు, ఉన్న 7 కాలేజీలు కూడా తీసేశారు. ఇప్పుడు వాళ్ళు ఎటు చదువుకోవాలా? అనేక మంది ఆడపిల్లలు ఎక్కువ దూరం పోయి చదువుకోలేక పోతే గుంటూరు, నసరాపేట, ఒంగోలు రావాలా, అంత దూరం పేరెంట్స్ పంపించలేక అనేక మంది విద్యకు దూరం అవుతూ ఉన్నారు. 5 దూరం కాకుండా ఉండాలంటే మార్కాపురంలో కూడా ఇద్దరులో కూడా అదే పరిస్థితి. సేమ్ ఆ ప్లేసుల్లో ప్రభుత్వ కాలేజీలు, ప్రభుత్వ డిగ్రీ కాలేజీలు ఏర్పాటు చేయాలని మేము కోరుకుంటున్నాము.
అలాగే కలెక్టర్ని కలుస్తాము, కలిసి ఈ విషయాలన్నీ తెలియజేస్తాము. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో వైజాగ్ స్టీల్ ప్లాంట్ అంశం మరోసారి చర్చనీయాంశమైంది. వైసీపీ ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ ఈ అంశంపై డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గట్టిగా ప్రశ్నించారు. ఎన్నికల ముందు విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణపై తీవ్ర స్థాయిలో స్పందించిన పవన్ కళ్యాణ్ ఇప్పుడు ఎందుకు మౌనంగా ఉన్నారని నిలదీశారు. ఎన్నికల ముందు ఊగిపోయిన ఆయన పౌరుషం ఇప్పుడు ఏమైంది అని బొత్స సత్యనారాయణ మండిపడ్డారు. ఈ వ్యాఖ్యలు ఇప్పుడు అధికార కూటమిలోనూ ప్రతిపక్షంలోనూ చర్చకు దారితీశాయి. అంటే ఒకటి కాదు, రెండు కాదు. మనం చూసాం, మన పక్కనే ఉన్న విశాఖ ఉక్కు, ఆంధ్ర ఉక్కు అనే నినాదం. అదేదో ఒక విశాఖపట్నం అంటే విశాఖపట్నానికి సంబంధించిందే కాదు, యావత్ 9 రాష్ట్రంలో ఆంధ్రులందరికీ కూడా సంబంధించిన ఉక్కు ఫ్యాక్టరీ. 32 మంది బలిదానాలతో వచ్చిన ఫ్యాక్టరీ అది. ఎంతోమంది పెద్దలు దానికోసం ప్రాంతీయాలు చేయడమే కాకుండా పోరాటాలు చేసిన నేపథ్యం. మాటలు చెప్తున్నారు మేము దాన్ని ప్రైవేటిజం చేయమని, కానీ చేతల్లో చూసిన ఇప్పుడే 32 డిపార్ట్మెంట్కి 9వ తేదీ నాడే వాటిని ప్రైవేటిజం చేస్తూ వాటికి టెన్లు కూడా పిలవడం జరిగింది. ఆయా డిపార్ట్మెంట్ అధికారులని అక్కడ తొలగించి అవుట్ సోర్సింగ్కి వచ్చి ఇవ్వడానికి వచ్చి పిలవడం జరిగింది. ఈ రకంగా పోయి ఆ తర్వాత మొత్తం వాళ్ళు ఏదైతే నిర్ణయం తీసుకున్నారో ఆ క్యాబినెట్ నిర్ణయం ప్రకారం దాన్ని 100% డిస్ట్రిబ్యూషన్ చేయడానికి మరి దిశగా ఈ కార్యాచరణ జరుగుతుంది మా తాలూకా అభిప్రాయం. అందుకే పెద్ద ఎత్తున ఉద్యమం చేయాలని ఆలోచన చేస్తాం. ఒక కార్యాచరణ రూపొందిస్తున్నాం. మొత్తం శ్రీకాకుళం నుంచి తూర్పుగోదావరి వరకు అన్ని నియోజకవర్గాల ప్రజలను చైతన్యం చేసి విశాఖ ఉద్యమం ప్రైవేటిజం కోసం ప్రభుత్వ రంగ సంస్థగా ఉండడానికి త్వరలోనే ఆ కార్యాచరణ కూడా చేపట్టబోతున్నామని మీ ద్వారా ఈ ప్రాంత ప్రధానికి తెలియజేస్తాం. వారి తాలూకా సలహాలు, సూచనలు ఎక్కడెక్కడే పెద్దలతో తీసుకొని మాతో వచ్చిన వాళ్ళందరినీ కలిసి ఈ ఉద్యమాన్ని పెద్ద ఎత్తున చేయాలనేది నిర్ణయించుకున్నాం. మొన్నటి రోజు 30వ తారీఖు నాడు పెద్ద ఎత్తున, ఆ రోజు 30వ తారీఖు నాడు అయితే 31 అనుకుంటాం, బహుశా 30, ఈ రాష్ట్రంలో కూటమిలో ఉన్న ముఖ్యమంత్రి గారు, ఉప ముఖ్యమంత్రి గారు అందరూ విశాఖపట్నంలో ఉన్నారు. కనీసం ఒక మాట దాని గురించి మాట్లాడరండి. నిజామాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ అవినీతికి అడ్డగా మారింది. మున్సిపల్ కార్యాలయంలో రెవెన్యూ ఆఫీసర్గా విధులు నిర్వహిస్తున్న శ్రీనివాసరావు ఏసీబీకి చిక్కాడు. 7,000 రూపాయలను ఆర్మీ రిటైర్డ్ ఉద్యోగి దగ్గర తీసుకుంటుండగా రెడ్ హ్యాండెడ్గా ఏసీబీ అధికారులు పట్టుకోవటం జిల్లా వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. నిజామాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ మరోసారి వెలుగులోకి వచ్చింది. ఇక్కడ జరుగుతున్న అక్రమాల గురించి, అవినీతి గురించి గతంలో ఎన్నోసార్లు ఏసీబీకి పట్టుబడినటువంటి అధికారులు మళ్ళీ మరోసారి కూడా ఏసీబీకి చిక్కడం ప్రస్తుతం జిల్లాలోనే ఒక చర్చనీయాంశంగా మారినటువంటి పరిస్థితి. ఇక్కడ మున్సిపల్ కార్పొరేషన్లో రెవెన్యూ అధికారిగా పనిచేస్తున్నటువంటి శ్రీనివాసరావు 7,000 లంచం తీసుకుంటూ ఏసీబీకి పట్టుబడడం ప్రస్తుతం కలకలం సృష్టిస్తూ ఉంది. ఎందుకంటే వినాయక్ నగర్లో నివసిస్తున్నటువంటి ఒక ఆర్మీలో పనిచేసినటువంటి ఒక ఉద్యోగి తన షాప్ని డెవలప్ చేసుకోవడానికి మున్సిపల్ సంబంధించిన కార్యాలయంలో ఆయన వెళ్ళినప్పుడు అక్కడ శ్రీనివాసరావు అనే వ్యక్తి లంచంని డిమాండ్ చేశాడు. అది ఇవ్వకుంటే ఫైల్ని పెండింగ్లో సైతం పెట్టడం, 10,000 డిమాండ్ చేయడంతో ఆయన ఏం చేయాలో పాల్పోక 7,000 రూపాయలు ఇస్తా అని చెప్పి ఒప్పుకున్నటువంటి పరిస్థితి. ఈ 7,000 రూపాయలు ఎలా ఇచ్చేదని చెప్పేసి ఏసీబీకి ఆశ్రయించినటువంటి ఆ ఉద్యోగి అనంతరం ఏసీబీ సంబంధించినటువంటి డిఎస్పీ అధికారులు కావచ్చు, వీళ్ళందరూ మాటు వేసి అక్కడ శ్రీనివాసరావుకు పైసలు ఇచ్చేటప్పుడు పట్టుకునడం, ఇదంతా ప్రస్తుతం నిజామాబాద్ జిల్లాలో మరోసారి ఈ నిజామాబాద్ జిల్లా కార్పొరేషన్ ఎలాంటి పరిస్థితిలో ఉందని చెప్పి దర్పణం పట్టేటువంటి విషయంగా చెప్పొచ్చు. ముఖ్యంగా ఆయన గతంలో బోధనలో బిల్ కలెక్టర్గా పనిచేసినటువంటి శ్రీనివాసరావు అక్కడ కూడా ఇట్లాంటి అవినీతి ఆరోపణలు ఎదుర్కొన్నారు. ఏసీబీకి సైతం దొరికినటువంటి సిచ్యువేషన్. అప్పుడు 2,000 రూపాయలతో ఏసీబీకి చిక్కినటువంటి శ్రీనివాసరావు అనంతరం ఆయన సస్పెండ్కి గురయ్యాడు. మళ్ళీ అక్కడ సస్పెండ్కి గురైనటువంటి ఆయన తిరిగి మున్సిపల్ కార్పొరేషన్ నిజామాబాద్లో విధులు నిర్వహిస్తున్నారు. అక్కడ ఇట్లాంటి ఏసీబీ దాడులు, ఏసీబీ కేసు ఫైల్ చేసి జైలుకు వెళ్ళొచ్చినా కూడా ఆయన ఏమాత్రం మారనటువంటి పరిస్థితిగా చెప్పొచ్చు. మళ్ళీ అదే స్థానం, అదే విధంగా ఆయన కొనసాగించారు అంటే మరి ఎట్లాంటి నేపథ్యం ఉంది, మరి అధికారులు ఏదైతే ఉద్యోగులు కావచ్చు, ఇటు అధికారులు ఎలాంటి స్థాయిలో డబ్బులు దండుకుంటున్నారో ఇదంతా కూడా అర్థం చేసుకున్నటువంటి సిచ్యువేషన్ అని చెప్పొచ్చు. మరి ఆయన ప్రమోషన్ వచ్చే స్థాయిలో ఉన్నారు. అలాంటి స్థాయిలో ఉన్నప్పటికీ కూడా మళ్ళీ ఏమాత్రం జంకకుండా మళ్ళీ 7,000 రూపాయలతో ఏసీబీకి పట్టుకున్నారంటే అసలు ఇదంతా ఏం జరిగినా తమకు మళ్ళీ ఏదో పైరవీలు చేసుకొని మళ్ళీ అధికారంలోకి రావడం, అంటే పైరవీలు చేసుకొని మళ్ళీ ఉద్యోగం సంపాదిస్తామనే ఒక నమ్మకంగా వాళ్ళు
ఊహించుకున్నటువంటి సిచ్యువేషన్ గా చాలా మంది చర్చ అయితే జరుగుతా ఉంది. మరి ఏదేమైనప్పటికీ నిజామాబాద్ కార్పొరేషన్ సంబంధించి చూస్తే గతంలో మున్సిపాలిటీగా ఉన్నప్పుడు సైతం అక్కడ ఇన్ఛార్జ్ కమిషనర్ గా ఉన్నటువంటి ఇన్ఛార్జ్ కమిషనర్ గా వ్యవహరించినటువంటి వాళ్ళు సైతం ఏసీబీకి పట్టుబడ్డారు. దీంతో పాటు బిల్ కలెక్టర్ కావచ్చు, రెవెన్యూ ఆఫీసర్స్ వీళ్ళందరూ కూడా చాలా మంది పట్టుబడ్డటువంటి సంఘటనలు నిజామాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ లో చోటు చేసుకున్నాయి. ఇవి ఇప్పటివరకు ఉన్న అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి అభినవ్ భారత్.